సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బుధవారం సాయంత్రం చెంచల్గూడ జైలు నుండి విడుదలయ్యారు. గతేడాది నవంబర్లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అరెస్ట్ చేయగా దాదాపు 90 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన బయటకు వచ్చారు. జైలు వెలుపల వేచి ఉన్న మీడియా ప్రతినిధులు ఆయనను పైరసీ దొంగ అని సంబోధిస్తూ ప్రశ్నలు అడిగినప్పటికీ రవి ఎక్కడా సహనం కోల్పోకుండా కేవలం చిరునవ్వుతో నమస్కారం పెడుతూ మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించడం చర్చనీయాంశంగా మారింది. అక్రమంగా కొత్త సినిమాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ చిత్ర పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్ల చేశారనే ఆరోపణలపై రవిపై ఇప్పటికే 5 కేసులు నమోదైనట్లు సమాచారం. కోర్టు రవికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆయన కదలికలపై అత్యంత కఠినమైన షరతులు విధించింది. నిందితుడు దేశం విడిచి వెళ్లే అవకాశం లేకుండా తన పాస్పోర్ట్ను వెంటనే కోర్టులో స్వాధీనం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాకుండా కేసు విచారణకు పూర్తిగా సహకరించేలాగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం చేయాలని స్పష్టం చేసింది. పైరసీకి వ్యతిరేకంగా టాలీవుడ్ నిర్మాతలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న తరుణంలో ఐబొమ్మ నిర్వాహకుడి విడుదల మరియు తదుపరి విచారణ ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. సాంకేతికతను ఉపయోగించి సినిమాలను పైరసీ చేయటంలో రవి పాత్రపై పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.